నవాబ్ ఫ్యామిలీ అసోసియేషన్ లీగల్ అడ్వకేట్ ఏబుల్ సార్ మనతో పాటు ఉన్నారు. కంటోన్మెంట్లో భూ బదలాయింపు కావచ్చు, రోడ్డులో వచ్చే 303 కోట్ల బడ్జెట్ కావచ్చు, పరిసర కొన్ని అంశాలపై వారితో ఈరోజు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ వ్యూవర్స్కి అందరికీ గడ్డా మేబెల్ లా అసోసియేట్స్ ఫామ్ తరఫున థ్యాంక్ యూ. నవాబ్ ఫ్యామిలీ అసోసియేషన్ తరఫున లీగల్ అడ్వైజర్గా ప్రక్రియ మొదలుపెట్టారు మీరే. ఎంతవరకు వచ్చింది, ఎక్కడ దాకా ప్రాసెస్ మొదలైంది, దానిపై మీ వివరణ తెలియజేయండి. ఇప్పుడు హైదరాబాద్ నవాబ్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున మేము ఆల్రెడీ న్యాయ పోరాటం ప్రారంభించాము. 3 నెలల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరియు స్టేట్ గవర్నమెంట్ వాటి అనుబంధ సంస్థలకు ఒక లీగల్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీస్కి ఎటువంటి స్పందన రానందువలన నెల క్రితం మరి ఒక ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అట్టి ప్రెస్ మీట్లో మేము ప్రభుత్వ దృష్టికి అన్ని నవాబులు వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలు, వారి భూములు ఏ విధంగా అన్యాక్రాంతమైనాయో ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో, వాటిపై క్షుణ్ణంగా మేము చర్చించి మరి ప్రజల వద్దకు మరి ప్రభుత్వాల వద్దకు తీసుకురావడం జరిగింది. మరి అట్టి భూములు ఈ కంటోన్మెంట్ ప్రాంతం గుండా 2 ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుండగా అట్టి కారిడార్కి సంబంధించి మరి ఆ ప్రాజెక్ట్ కిందకి మరి ఈ నవాబుల కొన్ని భూములు అక్వైర్ అవుతుండగా అట్టి భూములకు మరి నవాబులకు మరి కాంపెన్సేషన్ రావాలి, వారికి న్యాయపరమైన మరి కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వాలనేసి మేము ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాము. ఇదే ప్రక్రియలో కంటోన్మెంట్లో 303 కోట్లు బడ్జెట్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కంటోన్మెంట్లో ఏ విధంగా ఇప్పుడు వచ్చాయంటారా, లేకపోతే దాన్ని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది ప్రజలు? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన 303 కోట్లు అది ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. అట్టి బడ్జెట్ సెంట్రల్ కన్సాలిడేట్ ఫండ్ కింద జమ కావాల్సి ఉన్నది. కానీ ఇక్కడ రాష్ట్రానికి చెందిన కొందరు కేంద్ర మంత్రివర్యులు కానివ్వండి, మరి స్థానిక ఎంపీ కానివ్వండి, వారు రిక్వెస్ట్ వలన రక్షణ శాఖ స్పందించి ఇక్కడ అట్టి డబ్బును మరి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకే వారు వాడాలనేసి వారి వినతిని వారు ఒప్పుకొని మరి దాన్ని ఇక్కడ కంటోన్మెంట్ ప్రాంతానికి అభివృద్ధికే వాళ్ళు దాన్ని జమ చేయడం జరిగింది. అట్టి డబ్బు వాడాలంటే ఫస్ట్ ఇక్కడ ఎలివేటర్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం కావాలి, పనులు జరగాలి. మరి వారి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇరు ప్రభుత్వాల మధ్యన ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందం ప్రకారంగా ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి అయిన సందర్భంగా అప్పటి వరకు ఆ 303 కోట్లు థర్డ్ పార్టీ కస్టడీలో ఉంటుంది. ఎస్క్రో అనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో అట్టి డబ్బును డిపాజిట్ చేసి ఈ ఎంఓయు పూర్తి స్థాయిలో మరి సక్సెస్ అయిన తర్వాత అట్టి డబ్బును ఇక్కడ ప్రాంత అభివృద్ధి కొరకు వాడుతారు. ఇప్పుడు కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లో నవాబ్ భూములకే నష్టపోతున్నారా, ప్రైవేట్ భూములు ఏమైనా నష్టపోయే అవకాశాలు ఉన్నాయంటారా? గత కొన్ని సంవత్సరముల నుండి ఎన్నో డికేట్స్ నుంచి ఇక్కడ స్థానిక ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు అంటే తోకట విలేజ్, బోయిన్పల్లి, బాలంరాయ్, తాడ్బంద్ కానివ్వండి, అట్టి ప్రాంతాలలో ఎంతో వాళ్ళ తాతల ముత్తాతల నుంచి నివసిస్తున్న ప్రజలకు కొంతవరకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కంటోన్మెంట్ భూములు ఎలివేటెడ్ కారిడార్లో పోతున్న నష్టం ఇప్పుడు ఓన్లీ నవాబులకే సంబంధించి ఉంటాయా, లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు ఏమైనా సంబంధించి ఉన్నాయా? కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా కంటోన్మెంట్లో వెళ్ళి సార్ ఇక్కడ రోడ్లు ఇంత పోతున్నాయి అంత పోతున్నాయని వాళ్ళు సిఓ గారికి కావచ్చు, డిఓ ఆఫీసులో కావచ్చు వినతిలు అందజేస్తున్నారు. కొంచెం చూసి చేయండి అని చెప్పి దాని మీద వివరణ కూడా కోరుతున్నారు. దానిపై మీ సమాధానం ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారంగా రోడ్డుకి ఇరువైపులా 30 మీటర్స్ అటువైపు, 30 మీటర్స్ ఇటువైపు అంటే 200 గజాల స్థలాన్ని వారు రోడ్డు ఇరువైపులా అక్వైర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ద్వారా మరి ల్యాండ్ అక్విజిషన్ ప్రోగ్రాం జరుగుతుంది.
అట్టి 200 గజాల స్థలం అక్వైర్ కావడం వలన మరి రోడ్డుకు ఇరుపక్షాలు ఉన్న కుటుంబాలంతా రోడ్ల పాలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించుకుంటూ వారికి మరి రీప్లేస్మెంట్ కూడా మరి రీహాబిలిటేషన్ కూడా వారికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే తాతల ముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఇక్కడ స్థానిక ప్రజలు ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, వాళ్ళ పిల్లలకి మరి నష్టం కలగొద్దు, వారి భవిష్యత్తుకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి న్యాయం చేకూరాలి. అదేవిధంగా మరి నవాబులకు చెందిన భూములు కూడా ఇట్టి కారిడార్లో మరి అక్వైర్ అవుతున్నాయి. ఇటు షామీర్పేట్ అంటే రాజీవ్ రహదారి స్టేట్ హైవే నంబర్ 1లో మరి ఫక్రుల్ నవాబ్కు చెందిన భూమి బంగ్లా నంబర్ 22 కనీసం 13,000 గజాలు అక్వైర్ అవుతుంది. అయితే ఇందులో ఇంకొక ప్రశ్న సార్, ఓన్లీ ఎలివేటెడ్ రోడ్లో కట్ అయ్యే రోడ్లో సంబంధించిన పోరాటం చేస్తున్నారు, ఇంకెక్కడైనా మన కంటోన్మెంట్లో మొత్తంలో నవాబ్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిపైన ఏమైనా పోరాటం చేస్తున్నారు? ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ అనేది ఇక్కడ ఎమర్జెన్సీగా ఇక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పుడు రోడ్లకు ఇరువైపులా ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేసుకుంటుందో స్టేట్ గవర్నమెంట్ అట్టి భూములపై మేము ఇప్పుడు ప్రాథమికంగా పోరాటం చేస్తున్నాము. తదుపరి ఇక్కడ కంటోన్మెంట్లో ఉన్న భూములపై కూడా నవాబుల తరపున మేము క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహేంద్ర హిల్స్లోని 74 సర్వే నంబర్లో ఉన్న భూములు, అది సర్ఫేకాస్ నిజామే సర్ఫేకాస్ భూములు, ఆస్మాన్ జాయ్ పైగా భూములు. కాబట్టి అట్టి భూములు కొందరు థర్డ్ పార్టీ చేతిలో ఉన్నాయి, కొందరు బ్లాక్మెయిలర్స్ కూడా మరి తప్పుడు ఓనర్లను తీసుకొచ్చి బ్లాక్మెయిల్ కూడా చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అటువంటి వాడిని కూడా మేము అరికట్టడానికి ఒరిజినల్ ఓనర్ ద్వారా మేము CCLAలో పిటిషన్ వేసి సూట్లు వేసి మరి అట్టి భూములను కూడా క్లెయిమ్ చేసే అవకాశం మేము మెండుగా ఉన్నాయి. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయనకు అవగాహన కంటోన్మెంట్ మీద ఎక్కువ ఉన్నదని ప్రజాప్రతినిధులు కావచ్చు, సాధారణ పబ్లిక్ కూడా రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ ఆదర్శవంతంగా తీర్చిదిచ్చే దిశగా తీసుకొచ్చిండు. కాబట్టి ఈ కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ 303 కోట్లు వచ్చిన ముందు నవాబ్ ల్యాండ్స్పై పోరాటం చేస్తున్నారు, అంతకుముందు చేసే ఉన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన కంటోన్మెంట్ ప్రాంతంపై కంటోన్మెంట్ ప్రజా సమస్యలపై ఆయనకి మంచి అవగాహన ఉన్నది. ఆ అవగాహనతో ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేసి ఒక తపన ఆయనలో కనబడుతుంది. ఆ తపనతోనే ఈరోజు ఈ కంటోన్మెంట్లో 2 ఎలివేటర్ కారిడార్స్ రావడానికి ముఖ్య కారకులు కూడా సీఎం గారే. కానీ సీఎం గారిని నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంటోన్మెంట్ గుండా మరి పోతుందంటే ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఈ ప్రాజెక్టు మార్గ మధ్యంలో అబ్స్ట్రాక్ట్ కాకుండా, హర్డిల్స్ కాకుండా, హార్డ్ కాకుండా ప్రజల సమస్యలను పరిశీలించి అందరికీ న్యాయం చేకూర్చి, అదేవిధంగా నవాబుల యొక్క ప్రాపర్టీస్ పైన కూడా సీఎం గారు కొద్దిగా శ్రద్ధ వహించి వారికి కూడా న్యాయం చేకూర్చి అందరికీ సమాన స్థాయిలో వారు న్యాయం చేకూర్చి అందరికీ కాంపెన్సేషన్ వచ్చి రీహాబిలిటేషన్ జరిగేటట్లు సీఎం గారు రేపించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదే సార్, ఇప్పుడు మేము ఏం అడుగుతున్నామంటే, ఇంతకుముందు కూడా ఒకటి కంటోన్మెంట్ GHMCలో మర్జ్ కావాలనే నినాదం కూడా మీరు తీసుకొచ్చింది, దానికి మీరు ప్రెసిడెంట్. అలాగే ఇప్పుడు ఈ ఎలివేటెడ్ కారిడార్ ముందుకు వచ్చేసరికి నవాబులు ఏమైనా ఫోర్స్ చేస్తున్నారా ఎట్లా అనేది? ఇప్పుడు నవాబులకు భూములకు సంబంధించినది మరి అంటే మా క్వశ్చన్ ఏంటంటే క్లారిటీగా, నవాబుల భూములు తెరపైకి తీయడానికి కారణాలు ఏందని ఇప్పుడు ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభోత్సవానికి ముందే, అంతకు ముందు చేస్తున్నారా ఇప్పుడే చేస్తున్నారా? నవాబుల భూములపై పోరాటం మేము కొన్నేళ్ల నుంచి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వంతో కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్తో కానివ్వండి, CCLAతో కానివ్వండి, మరి హైకోర్టులో కానివ్వండి, వాళ్ళ కేసులు ఈరోజు కూడా పెండింగ్ ఉన్నాయి. CS13, CS14, CS9, CS7/1958 జడ్జిమెంట్లు. ఈ జడ్జిమెంట్లను బేస్ చేసుకొని మేము గత కొన్నేళ్ల నుంచి నవాబుల తరపున న్యాయ పోరాటం చేస్తున్నాము. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దీనాస్థితిలో ఉన్నారు కాబట్టి అంత చురుకుగా చేయలేకపోతున్నాము. నేను వారి పరిస్థితులను చూసి నేను జాలిపడి వారికి న్యాయం చేకూరాలనేసి నేను సొంతంగా నా యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వారికి న్యాయం చేయాలనేసి నేను ముందుండి నడిపిస్తున్నాను వాళ్ళని.
ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే సార్, కంటోన్మెంట్లో గత ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, భూ బదలాయింపు కింద ప్రక్రియ మొదలు పెడుతున్నారు. అది ఎంత మటుకు సాధ్యమవుతుంది అంటారు? మీ సమాధానం ఏముంటుంది దానిపై? భూ బదలాయింపు స్కీమ్ అనేది కంటోన్మెంట్లో వర్కౌట్ కాదు. ఎందుకంటావా, ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములు బీటు రూపంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఎవరైతే స్థానికులు గత కొన్ని సంవత్సరం నుంచి, కొన్ని డికేడ్స్ నుంచి నివసిస్తున్నారో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా రైట్స్ ఉన్నాయి, ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళ రైట్స్ని తీసేసి ఇప్పుడు భూ బదలాయింపు అనే స్కీమ్ తీసుకొచ్చి వారి యొక్క హక్కులను కాలరాయడం అనేది కరెక్ట్ కాదు. దానికి నేను ఒక చట్టం కూడా చూపిస్తాను రెవెన్యూలో. చూడండి, జనరల్ ల్యాండ్ రిజిస్టర్, ఇది రెవెన్యూ లా రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అండ్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్. ఇది రెవెన్యూ పర్వీలోకి వస్తుంది. జనరల్ ల్యాండ్ రిజిస్టర్డ్. The Cantonment Land Administration Rules 1925 were applicable only to the British India, not to the Nizam state. And this is very clear from fact that the then resident issued the Secunderabad and Aurangabad Cantonment Land Administration Rules 1930, which alone were applicable to the Secunderabad Cantonment Rule. Of these rules deals with the preparation and maintenance of GLR in Rule 5 and 6. The note appended to Rule 6 of the 1930 rules, however, states nothing in these rules shall apply to the state, survey cast, paiga or private ownership land, or to the land in the 13 Moghalai villages referred to the residency order notification number 41 dated 28/8/1906, and these villages of Kaukur, Tokata village, China Tokata, Pedda Tokata. This is the 13 Moghalai villages, and no GLR registered could have been prepared in 1933. And these rules, the GLR entries had thus no statutory basic either under the Cantonment Act 1924 or latest Cantonment Act 2006. The Cantonment Land Administration Rules 1925 and 1937, the Secunderabad and Aurangabad Cantonment Land Administration Rules is not 1930 is also not applicable under these 13 Moghalai villages. So therefore, this 13 Moghalai villages itself is consisting cantonment. This 8th ward is the cantonment. ఇప్పుడు జిఎల్ఆర్ అంశం అడిగిన తర్వాత, భూ బదలాయింపు అడిగిన తర్వాత మీరు ఈ సమాధానం చెప్తున్నారు సార్. మరి ప్రజాప్రతినిధులకు ఈ విషయాలపై అవగాహన లేదంటారా? ఏమంటారు మరి? మరి ప్రజాప్రతినిధులకు, మరి బోర్డు నాయకులకు మరి ఈ విషయంపై, ఈ చట్టంపై అవగాహన ఉందో లేదో నాకు మాత్రం తెలియదు. కాకపోతే నేను ఒక విషయము నొక్కి చెప్పగలను. ప్రజల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని గెలిచి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజలకు మరి వారు సేవ చేయాలి. మరి ప్రజల హక్కులను కాపాడడానికి, మరి ప్రజల యొక్క అభివృద్ధి కొరకు ఈ యొక్క బోర్డు నాయకులే కానివ్వండి, ప్రజాప్రతినిధులే కానివ్వండి, ఇది వారి బాధ్యత. ఈ చట్టములను తెలుసుకొని, అవగాహన చేసుకొని, బోర్డులో అజెండాగా పెట్టి రిజర్వేషన్ పాస్ చేసి, మరి ఇక్కడ భూములపై ఇంత గొప్ప చట్టాలు ఉన్నాక కూడా ఈ చట్టాలపై అవగాహన చేసుకొని, మరి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఫ్రీ హోల్డ్గా చేసి, ఇక్కడ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు, మరి 13 విలేజ్లు మరి 1906లోనే అప్పటి నిజాం సర్కారు వారు ఇక్కడ బదలాయింపు కింద ఇక్కడ మరి మర్జీ చేసినారు. మరి ఇట్టి ప్రాంతంలో అప్పటి నుంచే నివసిస్తున్న ఈ ప్రజలకు, తాతల ముత్తాతల నుంచి నివసిస్తున్న ఈ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించే బాధ్యత ప్రజాప్రతినిధులపైనే ఉంటుంది, మరి బోర్డు మెంబర్లపైనే ఉంటుంది. కాబట్టి వారు ఇట్టి యొక్క ఆ భూముల హక్కులు ప్రజలకు కల్పించి వారికి మంచి పరిపూర్ణమైన పరిష్కారం అందించాలనేసి నేను వారిని కోరుతున్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు కంటోన్మెంట్లో ప్రస్తుతం లోక్సభలో కూడా మొన్న తేల్చి చెప్పేశారు, కంటోన్మెంట్లో ఎలక్షన్ జరగవని. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఈ అంశాలపై ఎలా పోరాడతారు? మరి వాళ్ళకి ఏం సంబంధం లేదు కదా, ఒకే అభ్యర్థి ఉన్నారు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కు నామినేటెడ్ పోస్ట్కే పరిమితం అయిపోయింది. దానిపై మీ సమాధానం? ఇప్పుడు కంటోన్మెంట్
ప్రాంతం బోర్డుకి ఎలక్షన్ జరిగి 2015లో జరిగిన ఎన్నికల్లో 2020కి వాళ్ళ కాల పరిమితి ముగించింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఎలక్షన్ లేదంటే 5 సంవత్సరాలు గడిచిపోయినా మరి ఎన్నికలు జరిపించలేదంటే మరి ఇది కేంద్ర ప్రభుత్వం మరి ఎందుకు మరి ఎన్నికలు జరిపించలేకపోతుంది, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కాపాడలేకపోతుంది, రాజ్యాంగం హక్కులను ప్రజలకు ఎందుకు అందించలేకపోతుంది అనేది రక్షణ శాఖ గ్రహించాలి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న బోర్డు మెంబర్లు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు మర్జింగ్ని బూచిగా చూపించి ఎన్నికలు జరపకపోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ట పాలు చేయడము, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం తప్పిస్తే మరొకటి కాదు. ఎన్నికలు వేరు, మర్జింగ్ వేరు. మర్జింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని మర్జింగ్ చూపించి ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడము, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అనేది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము. ప్రజాప్రతినిధులు ఈ విషయంపై ఆలోచన చేసి వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోరాటం చేయాలనేసి నేను కోరుతున్నాను. కంటోన్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు డిఫెన్స్ కావచ్చు, ఎవరికి సంబంధించినవి కావని చెప్పి ఇంత కళాఖండిగా తేల్చి చెప్తున్నారు మీరు. మరి ఫ్రీ హోల్డ్ కావాలంటే ఏ విధమైన కార్యాచరణలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎలా చేస్తే బాగుంటుంది అంటారు ఫ్రీ హోల్డ్ కోసం? ఇప్పుడు కంటోన్మెంట్లో ఉన్న ప్రజాప్రతినిధులు, బోర్డు మెంబర్లే కానివ్వండి, వీరు ఒక్కసారి చరిత్రను పరిశీలించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సంప్రదించి బోర్డులో రిజర్వేషన్ పెట్టి ఈ చట్టాలన్నింటినీ కూడా ఎజెండా రూపంగా మరి కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో పెట్టి మరి చీఫ్ సెక్రటరీనే కానివ్వండి, అక్కడ సెంట్రల్లో డిఫెన్స్ మినిస్టర్నే కానివ్వండి, వీరిని కలిసి ఈ చట్టాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంగా కేంద్ర మంత్రివర్యుల ద్వారా కానివ్వండి, స్థానిక ఎంపీల ద్వారా కానివ్వండి, వారు డిఫెన్స్ మినిస్టర్తో కలిసి ఈ యొక్క సబ్జెక్ట్ని వాళ్ళు ముందు పెడితే వారు పరిశీలించి వీళ్ళకి పట్టాలు ఇవ్వడానికి, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికే పోరాటం చేయాలి తప్పిస్తే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ స్కీమ్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదు. అది కరెక్ట్ పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఇంత క్లియర్గా టైటిల్ క్లియర్గా ఉండి ప్రజలకే సర్వ హక్కులు భూములపై ఉన్నాయని 13 విలేజ్లు ఆనాడు 1906లో నిజాం సర్కార్ మర్జ్ చేసిన తర్వాత సర్వ హక్కులు ప్రజలకే ఉంటాయి తప్పిస్తే కంటోన్మెంట్ కేవలం మున్సిపల్ పరిపాలనకు మాత్రమే పరిమితం కావాలి. ట్యాక్సులు వసూలు చేయాలి తప్పిస్తే భూములపై కంటోన్మెంట్కే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికే కానివ్వండి ఎటువంటి హక్కులు లేవు. కాబట్టి ఈ యొక్క చట్టాన్ని వాళ్ళు పరిశీలించి బేస్ చేసుకొని సెంట్రల్ మినిస్టర్ని వారి యొక్క సపోర్ట్తో డిఫెన్స్ మినిస్టర్ని కలిసి వీటిపై వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక నివేదికను సమర్పించి మరి ఇక్కడ ప్రజలకు, ప్రాంత ప్రజలకు కూడా ఆ పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పిస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ అవసరమే లేదు. సరే, వీళ్ళు చూసుకుంటే కొన్ని స్లమ్ ఏరియాస్ కావచ్చు, A1 ల్యాండ్స్, డిఫెన్స్ ల్యాండ్స్ అని అందులో ఉంటున్న వారికి ఓట్లు కోల్పోయారు. దానిపై మీ సమాధానం ఎట్లా ఉంటుంది? ఇంత క్లియర్గా చట్టాలు ఉన్నాక జిఎల్ఆర్ ఈ సికింద్రాబాద్, ఔరంగాబాద్ కంటోన్మెంట్ వర్తించదని ఇంత క్లియర్గా రెవెన్యూ చట్టాలు మరి అప్పటి 1991లో అప్పటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా జి రామస్వామి గారే ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చాడు. ఇక్కడ కంటోన్మెంట్ ఔరంగాబాద్ భూములు టోటల్లీ డిఫరెంట్. ఇక్కడ డిఫెన్స్కి సంబంధించిన భూములు లేవు, అన్ని ప్రైవేట్ భూములే, నిజాం సర్కార్ భూములే. ఆయన ప్రైవేట్ భూములు తప్పిస్తే మరి కేంద్ర ప్రభుత్వాలకు చెందిన భూములే లేవు. కాబట్టి మరి రక్షణ శాఖ భూములన్నీ వీళ్ళు కంటోన్మెంట్ వాళ్ళు ఎలా నిర్ధారించారు, మరి 30,000 ఓట్లను నిర్దాక్షిణ్యంగా ఎలా తొలగించారు అనేది ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు, ఆ తీర్పును బేస్ చేసుకొని ఇక్కడ 30,000 ఓట్లను తొలగించడం అనేది అసమంజసము, చట్టవిరుద్ధము, అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చేదో అది మిగతా కంటోన్మెంట్లు, బ్రిటిష్ కంటోన్మెంట్లకు వర్తిస్తే తప్పిస్తే ఈ సికింద్రాబాద్, ఔరంగాబాద్ కంటోన్మెంట్కి ఈ తీర్పు వర్తించదు. కాబట్టి ఈ ఓట్లను తిరిగి రీఇన్స్టేట్ చేయాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒక ముఖ్య విషయాలు ఏంటంటే CS7, CS9, CS13, CS14 ల్యాండ్ల కోసం సార్ని కలవడానికి ముఖ్య ఉద్దేశమే ఇది. ల్యాండ్లు నవాబ్ ల్యాండ్స్ కావచ్చు, ప్రైవేట్ భూములు కావచ్చు, ఎన్ని ఉన్నాయి ఏంటంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి మరిన్ని అంశాలు మరింకో ఎపిసోడ్లో వారికి సమయం చూసుకొని వారిని కలిసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఛానల్కి మరి వ్యూవర్స్కి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.